హలో ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఎప్పుడు చేసినా పక్కాగా అద్దిరిపోయే టేస్ట్లో వచ్చేస్తుంది ఉసిరికాయ పచ్చడి. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన కొలతలు కాబట్టి మీరు కూడా ఈ కొలతలతో చేసేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా అరకిలో ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్నాను. గంట పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా ఉసిరికాయలకి లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్లో ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అరకిలో ఉసిరికాయలకి చింతపండు 60 గ్రాముల చింతపండుని 200 ml కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకుని ఉడకబెట్టుకోవాలి. 60 గ్రాముల చింతపండు అండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుజ్జుగా తీసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేసుకోవాలి. ఈ ఆవాలు చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత ముందుగానే ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకున్న ఉసిరికాయల్ని 250 గ్రామ్స్ ఆయిల్ కాగబెట్టి అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చక్కగా మంచి కలర్ వచ్చింది కదండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉసిరికాయల్ని చల్లారేంత వరకు ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆవాలు మెంతులు ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొలత చూసారా, ఇప్పుడు 50 గ్రామ్స్ కారం పొడి, అందులో సగం కారంలో సగం సాల్ట్ అంటే 25 గ్రామ్స్ సాల్ట్, అలాగే 25 గ్రామ్స్ అంటే సాల్ట్ ఎంత అయితే తీసుకుంటున్నామో అంతే కారంలో సగం ఆవపిండి. కొలతల కంటే కూడా ఈ విధంగా గ్లాసుల లెక్కన కొలుచుకొని తీసుకుంటే పక్కాగా కుదురుతుందని అమ్మమ్మ చెప్పింది. సో ఈ చిన్న గ్లాసుడు కారం, అలాగే కారంలో సగం సాల్ట్, అలాగే కారంలో సగం ఆవపిండి, 1/2 కేజీ ఉసిరికాయలకన్నమాట. 60 గ్రాములు చింతపండు ఉడికించి తీసుకున్న గుజ్జు, అలానే 250 గ్రామ్స్ ఆయిల్. ఈ విధంగా సాల్టు, కారం, ఆవపిండి, చింతపండు గుజ్జు, 60 గ్రాములు చింతపండు అండి, వేడి నీటిలో నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాము, గుర్తుపెట్టుకోండి. అలాగే 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాము. మిగతా ఆయిల్ని మనం పోపు వేసుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సాల్టు, కారం, ఆవపిండి, చింతపండు గుజ్జు, ఆయిల్ వేసాం కదండి, వీటన్నింటినీ చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుని ఈ విధంగా కలిపేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ పోపుకి చూపిస్తాను. పోపుకి అయితే నేను తొక్కతోనే తీసుకున్నాను అనమాట వెల్లుల్లిపాయలు. నూనె కాగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే పసుపు పొడి వేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా అస్సలు వేయకూడదండి, పూర్తిగా చల్లారనివ్వాలి పోపుని. ఈ విధంగా చల్లారిన పోపుని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఉసిరికాయ పచ్చడిని ఏదైనా స్టీల్ కంటైనర్లోకి కాకుండా ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదైనా జాడీలోకి తీసుకొని 2 లేదా 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. ఆ విధంగా 2-3 రోజుల తర్వాత ఊరిన ఉసిరికాయ పచ్చడిని అన్నంలో వేసుకొని, వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకుంటే అబ్బబ్బబ్బబ్బా చాలా చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో అమ్మమ్మ చెప్పిన పక్కా కొలతలతో ఒక్కసారి చేసి చూడండి, అద్దరిపోతుంది ఉసిరికాయ పచ్చడి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన చిట్టి బంగారు తల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.